హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో 8th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 14 సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్ చాప్టర్ క్యూబ్ అండ్ క్యూబైడ్లో ఎక్సర్సైజ్ 14.2 దాంట్లో ఆల్రెడీ 2 సమ్స్ కంప్లీట్ అయిపోయాయి. థర్డ్ సమ్ చెప్తున్నాను చూడండి. వాట్ విల్ హ్యాపెన్ టు ద వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబ్ if the length of its edge is reduced to half? Is the volume get reduced? If yes, how much? అని అన్నారు. అయితే what will happen to the volume of cube if length of its edge is reduced? క్యూబ్ యొక్క లెంత్ని మనం హాఫ్ తగ్గించామనుకోండి ఏమవుతుంది అని అడిగారు. ఓకేనా, లిజన్, ఈ క్వశ్చన్ క్లియర్గా అర్థం చేసుకోండి. వాల్యూమ్ ఆఫ్ క్యూబ్, ఓకే, వాట్ విల్ హ్యాపెన్ టు ద వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఇఫ్ లెంత్ ఆఫ్ ఇట్స్ ఎడ్జ్ ఈజ్ రెడ్యూస్డ్ హాఫ్? అంటే క్యూబ్ యొక్క లెంత్ని మనం హాఫ్ చేసామనుకోండి ఆ వాల్యూమ్ ఏమవుతుంది అని అడిగారు. అయితే ఈజ్ ద వాల్యూమ్ గెట్ రెడ్యూస్డ్, ఆ వాల్యూమ్ తగ్గుతుందా, అయితే ఎంత అని అడిగారు. ఓకేనా, చూడండి మనకి ఫార్ములా ఏంటి? వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఏంటి? సైడ్ ఇంటూ సైడ్ ఇంటూ సైడ్ అంటే ఎస్ క్యూబ్. ఓకేనా, ఎస్ క్యూబ్ అవుతుంది. ఓకే, ఎస్ క్యూబ్, సైడ్ ఇంటూ సైడ్ ఇంటూ సైడ్. ఓకే, కానీ ఆ సైడ్కి ఏదో ఒక నేమ్ ఉంటుంది కదా, అది ఏ అనుకుంటే ఏ క్యూబ్ అవుతుంది. ఓకే, వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఈక్వల్స్ టు ఏ క్యూబ్. ఓకే, ఇప్పుడు ఇఫ్ లెంత్ ఈజ్ రెడ్యూస్డ్ ఇంటూ హాఫ్. ఓకే, లెంత్ ఇప్పుడు మనకి దానికి కూడా లెంత్ ఇంకా బ్రెడ్త్ హైట్ 3 ఉంటాయి. 3 సేమ్ ఉంటాయి కాబట్టి, అంటే ఇప్పుడు 3 ఉంటాయి. ఏంటి అది? 3a ఇంటూ ఏ ఇంటూ ఏ అని ఉంటాయి. ఓకే, సేమ్ ఉంటాయి కాబట్టి దీంట్లో లెంత్ ఏదైనా సరే లెంత్ని రెడ్యూస్ చేస్తే ఆల్మోస్ట్ అన్నీ రెడ్యూస్ అవుతాయని అర్థం. లెంత్ని హాఫ్ చేశారు. ఓకే, అంటే ఇదేమవుతుంది? హాఫ్ అంటే a/2 అవుతుంది. ఓకే, హాఫ్ అవుతుంది. హాఫ్ అంటే a/2. ఓకే, అంటే సైడ్ ఈక్వల్స్ టు a/2 అన్నమాట. ఓకే, ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ రెడ్యూస్డ్ లెంత్, వాల్యూమ్ ఆఫ్ రెడ్యూస్డ్ లెంత్ ఏంటి? a/2 హోల్ క్యూబ్. ఇదేమవుతుంది? a క్యూబ్ బై 2 క్యూబ్ అంటే 8 అవుతుంది. a క్యూబ్ బై 2 క్యూబ్. ఓకే, a క్యూబ్ బై 2 క్యూబ్. 2 క్యూబ్ అంటే ఎంత? 2 ఇంటూ 2 ఇంటూ 2, 2 ఇంటూ 2 ఇంటూ 2, 2 2 జర్ 4, 4 2 జర్ 8 అన్నమాట. ఓకే, అయితే ఇక్కడ మనకి వాళ్ళు ఏం అడిగారు? రెడ్యూస్ చేసినప్పుడు వాల్యూమ్ రెడ్యూస్ అవుతుందా అని అడిగారు. అయితే ఎంత అన్నారు. ఎంత అనడానికి మనం ఎలా చేస్తాము? కంప్లీట్ ఏదైతే ఉందో ఈ వాల్యూమ్లో నుంచి దీన్ని మనం మైనస్ చేస్తాము. ఓకేనా, అంటే ఒకవేళ దీన్ని V1 అని దీన్ని V2 అని అనుకున్నామంటే రెడ్యూస్డ్ హౌ మచ్ రెడ్యూస్ అవుతుంది అని అన్నారు కదా, ఎంత తక్కువ అవుతుంది అన్నారు కదా. రెడ్యూస్డ్ వాల్యూమ్ ఈక్వల్స్ టు V1 మైనస్ V2. అంటే V1 ఏంటి? a క్యూబ్, V2 ఏంటి? a క్యూబ్ బై 8. ఇక్కడ డినామినేటర్స్ ఈక్వల్గా లేవు కాబట్టి 1 అని అనుకుంటాము. ఎల్సిఎం ఎంత? 8 అవుతుంది. అంటే దీన్ని మనం 8 తోటి మల్టిప్లై ఇంకా డివైడ్ చేస్తాము. అంటే 8 a క్యూబ్ బై 8 మైనస్ a క్యూబ్ బై 8. ఓకే, అప్పుడు డినామినేటర్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఒకే దగ్గర రాసేస్తాము న్యూమరేటర్స్ని కూడా. 8 a క్యూబ్ మైనస్ a క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు 7 a క్యూబ్ బై 8.
ఓకే 7a³/8 ఎంత రెడ్యూస్ అవుతుంది? a³ అనేది ఆల్రెడీ వాల్యూమ్ కాబట్టి 7/8 ఓకే 8th పార్ట్ 7/8 పార్ట్స్ రెడ్యూస్ అవుతుందన్నమాట. రెడ్యూస్డ్ వాల్యూమ్. ఓకే నెక్స్ట్ 4th వన్ చూడండి. ఇక్కడ 4th వన్ ఏమిచ్చారు? ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద క్యూబ్ హూస్ సైడ్స్ ఆర్ అన్నారు. ఇక్కడ సైడ్ ఇచ్చారు, దీనికి వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకేనా, వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఏంటి? a³ అయినా అనుకోవచ్చు, s³ అయినా అనుకోవచ్చు. ఇక్కడ మనకి ఫస్ట్ వన్ ఏమి ఇచ్చారు? లెంత్ ఒక మెజర్మెంట్ ఏంటి? హూస్ సైడ్ ఇచ్చారు. సైడ్ s ఈక్వల్స్ టు అంటే a ఈక్వల్స్ టు 6.4 సెంటీమీటర్స్ అన్నారు. దీన్ని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 6.4 హోల్ క్యూబ్. ఓకే, వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ హోల్ క్యూబ్ అవుతుంది. అప్పుడు ఇది 6.4 ఇంటూ 6.4 ఇంటూ 6.4. ప్రీవియస్ సమ్స్లో నేను ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా దీన్ని మనం మల్టిప్లై చేయాలి. ఓకేనా, 64 ఇంటూ 64, 4 4s are 16, 4 6s are 24 plus 1 25, 6 4s are 24, 6 6s are 36 plus 2 38, 6 9 4096 ఇంటూ 64. మళ్ళీ అగైన్ నేను డెసిమల్ పాయింట్స్ తర్వాత పెడతాను. ఓకేనా, 6 4s are 24, 4 9s are 36 plus 2 38, 400 plus 3 3, 4 4s are 16, 6 6s are 36, 6 9s are 54 plus 3 57, 600 plus 5 5, 6 4s are 24, 4 8 plus 6 ఎంత వస్తుంది? 8 plus 6 14, 7 plus 1 8, 8 plus 3 11, 6 6 12, 1 plus 4 5 plus 1 6 2, 2 6 2 1 4 4. ఇక్కడ 3 డిజిట్స్ ఉన్నాయి ఆఫ్టర్ డెసిమల్ పాయింట్స్. సో 3 డిజిట్స్ కంటే ముందు డెసిమల్ పాయింట్ పెడితే సరిపోతుంది. ఇక్కడ 262.144 సెంటీమీటర్ క్యూబ్. ఓకే, సెంటీమీటర్ క్యూబ్. నెక్స్ట్ వన్, దీంట్లోనే సైడ్ ఈక్వల్స్ టు 1.3 మీటర్స్. అప్పుడు వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఈక్వల్స్ టు సైడ్ క్యూబ్. సైడ్ క్యూబ్ అన్నా ఏ క్యూబ్ అన్నా ఎలాగైనా ఒకటే, ఎందుకంటే 3 చేయాలి. అప్పుడు s ఈక్వల్స్ టు 1.3 కాబట్టి 1.3 క్యూబ్. 1.3 ఇంటూ 1.3 ఇంటూ 1.3. ఓకే, దీన్ని మీరు సింపుల్గా క్యాలిక్యులేషన్ చేసేయండి. ఆన్సర్ వచ్చేసి 2.197 మీటర్ క్యూబ్. ఓకే, థర్డ్ వన్ 1.6 meters. Side equals to 1.6 meters. Volume of cube equals to side cube అంటే 1.6 whole cube. 1.6 into 1.6 into 1.6. దీన్ని కూడా మీరు మల్టిప్లికేషన్ చేసేయండి. సొల్యూషన్ వచ్చేసి 4.096 మీటర్ క్యూబ్. ఓకే, మీరు ఇంకా దీనికి క్లియర్గా రాసుకోవాలి అంటే గివెన్ సైడ్ ఆఫ్ క్యూబ్ ఇలా కూడా రాయొచ్చు. ఓకే, ఇంకా క్లియర్గా నోట్స్లో రాసుకోవాలి అనుకుంటే. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 5th క్వశ్చన్ చూడండి. హౌ మెనీ బ్రిక్స్ విల్ బి రిక్వైర్డ్ టు బిల్డ్ ఏ వాల్ ఆఫ్ 8 meters లాంగ్, 6 meters హైట్ అండ్ 22.5 సెంటీమీటర్స్ థిక్. ఓకే, ఇక్కడ మీటర్స్ అండ్ సెంటీమీటర్స్ అని ఇచ్చారు. ఇవి మీరు ఇక్కడ ఈ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా,
థిక్. తర్వాత ఇఫ్ ఈచ్ బ్రిక్ మెజర్స్ 25 సెంటీమీటర్స్ బై 11.25 సెంటీమీటర్స్ బై 6 సెంటీమీటర్స్ అన్నారు. ఓకేనా. ఇక్కడ చూడండి, అయితే ఒక వాల్ కడుతున్నారు. ఓకే, ఆ వాల్ యొక్క లాంగ్ ఎంత అంటే 8 మీటర్స్, హైట్ ఎంత అంటే 6 మీటర్స్, థిక్నెస్ వచ్చేసి 22.5 సెంటీమీటర్స్, థిక్నెస్ వచ్చేసి 22.5 సెంటీమీటర్స్. లెంత్ హైట్ ఇచ్చారు, దీన్ని మనం బ్రెడ్త్ కింద తీసుకోవచ్చు. మీకు అర్థమయ్యే ఉండొచ్చు, ఎందుకంటే ఒక వాల్ ఎలా ఉంటుంది, థిక్నెస్ అంటే ఏంటి అండ్ లాంగ్ హైట్ మీకు అర్థమయ్యే ఉండొచ్చు. ఓకే, నెక్స్ట్ తర్వాత బ్రిక్ యొక్క లెంత్ హైట్ బ్రెడ్త్ ఇచ్చారు. ఓకే, లెంత్ హైట్ బ్రెడ్త్ ఇచ్చారు బ్రిక్ కూడా. ఓకేనా, బ్రిక్ మెజర్మెంట్స్ ఇచ్చారు, వాల్ మెజర్మెంట్స్ ఇచ్చారు. అయితే ఇక్కడ మనకు అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే ఈ వాల్ ఏదైతే ఉందో ఆ వాల్ని కట్టడం కోసం ఎన్ని బ్రిక్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం రాయాల్సింది ఏంటి అంటే లెంత్ ఆఫ్ వాల్ ఏంటి 8 మీటర్స్. ఓకే, ఇక్కడ యూనిట్స్ అబ్జర్వ్ చేయండి, మీటర్స్లో ఉంది. ఓకే, తర్వాత హైట్ ఆఫ్ వాల్ 6 మీటర్స్. థిక్నెస్ని మనం బ్రెడ్త్ కింద తీసుకుందాము, లేదంటే థిక్నెస్ అనే రాయండి, కాకపోతే నేమ్ ఇచ్చేటప్పుడు బి అని తీసుకోండి. థిక్నెస్ ఆఫ్ వాల్ 22.5 సెంటీమీటర్స్. ఓకే, దీనిని వచ్చేసి లెంత్ L1 అని తీసుకోండి, హైట్ H1 అని తీసుకోండి, థిక్నెస్ని B1 అని తీసుకోండి. ఓకే, వాల్యూమ్ ఆఫ్ వాల్ దీన్ని రెండు ఉన్నాయి మనకి, రెండిటి యొక్క వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేస్తాం కాబట్టి వాల్ని V1 అని తీసుకోండి. V1 = L1 ఇంటూ B1 ఇంటూ H1. ఈ వాల్యూస్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి, సింప్లిఫై తర్వాత చేద్దాము. L1 ఏంటి 8, B1 22.5, H1 6. అయితే ఇక్కడ వీటిని రాసేటప్పుడు మీరు ఒకటి ఈజీగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఇదేమో సెంటీమీటర్స్లో ఉంది, అయితే సెంటీమీటర్స్లో ఉన్నదాన్ని మీటర్స్లోకి కన్వర్ట్ చేయడం కన్నా మీటర్స్లో ఉన్నదాన్ని సెంటీమీటర్స్లోకి కన్వర్ట్ చేయడం ఈజీ కదా. అప్పుడు 1 మీటర్ = 100 సెంటీమీటర్స్, అప్పుడు 8 మీటర్స్ = 800 సెంటీమీటర్స్. ఇక్కడ మనం 800 వీటిని సెంటీమీటర్స్లోకి కన్వర్ట్ చేస్తే సరిపోతుంది. 800 × 22.5, ఇది ఆల్రెడీ సెంటీమీటర్స్లోనే ఉంది. 6 × 100 600. దీన్ని ముందే కన్వర్ట్ చేసుకుంటే మనకి క్యాలిక్యులేషన్ ఈజీ అవుతుంది. ఓకే, నెక్స్ట్ బ్రిక్ మెజర్మెంట్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా, లెంత్ ఆఫ్ బ్రిక్ 25 సెంటీమీటర్స్. తర్వాత బ్రెడ్త్ ఆఫ్ బ్రిక్, హైట్ ఆఫ్ బ్రిక్ మెజర్మెంట్స్ ఏంటి 25, తర్వాత 11.25 సెంటీమీటర్స్, 6 సెంటీమీటర్స్. ఓకేనా, ఇవేంటి మనం L2 H2 B2 అనుకుందాము. ఓకేనా, తర్వాత వాల్యూమ్ ఆఫ్ బ్రిక్ V2 అవుతుంది. అక్కడ V1 తీసుకున్నాం కదా, ఇక్కడ V2 అని తీసుకుందాం. ఓకేనా, ఇక్కడ V1 అని తీసుకుందాం కదా వాల్ యొక్క వాల్యూమ్ని. ఇక్కడ రెండు వాల్యూమ్స్ ఉన్నాయి కాబట్టి V1 V2 అని తీసుకుంటాము, కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. వాల్యూమ్ ఆఫ్ బ్రిక్ వచ్చేసి V2. ఓకే, V2 L2 × B2 × H2. వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే 25 × 11.25 25 × 6. ఓకే, ఇప్పుడు మనము వాల్ కట్టడానికి ఎన్ని బ్రిక్స్ కావాలి అనడానికి V1/V2 చేద్దాం. అంటే V1/V2 చేస్తే మనకి ఎన్ని బ్రిక్స్ కావాలో మనకి ఆ వాల్యూ వస్తుంది. 22.5 × 600 బై 25 × 11.25 × 6. 6 1s are 6, 100s are 25 1s are 25, 4s are. ఓకే, ఇది చూడండి 11.25 1s are 22.5 2s are వస్తుంది. ఓకేనా, ఇప్పుడు 800 ×
సింపుల్గా ఎలా చేసుకుందామంటే 800 ఇంటూ 2 4s are 8, 8 8s are 1600 కంప్లీట్గా 8 8s are 64, 64 ఓకే 6400 బ్రిక్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది. ఓకేనా. ద నెంబర్ ఆఫ్ బ్రిక్స్ రిక్వైర్డ్ టు బిల్డ్ వాల్ ఈక్వల్స్ టు 6400. ఓకే. కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు, కంగారు పడాల్సిన అవసరం లేదు. సింపుల్గా వాల్యూమ్ ఆఫ్ వాల్ డివైడెడ్ బై వాల్యూమ్ ఆఫ్ బ్రిక్ చేస్తే మనకి సింప్లిఫై చేస్తే ఆన్సర్ వస్తుంది. ఓకే. 6th క్వశ్చన్ చూడండి. ఏ క్యూబాయిడ్ ఈజ్ 25 centimeters long, 15 centimeters broad and 8 centimeters height. How much of its volume will differ from that of a cube with the edge of 16 centimeters అన్నారు. ఇక్కడ క్యూబాయిడ్ మెజర్మెంట్స్ ఇచ్చారు అండ్ క్యూబ్ మెజర్మెంట్స్ ఇచ్చారు. ఓకేనా. అయితే ఏమన్నారు, వాల్యూమ్ క్వశ్చన్ చూసి కంగారు పడాల్సిన అవసరం లేదు. క్యూబాయిడ్ యొక్క మెజర్మెంట్స్ ఇచ్చారు, క్యూబ్ యొక్క మెజర్మెంట్స్ ఇచ్చారు. ఓకేనా. క్యూబ్ వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయాలి, క్యూబాయిడ్ వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయాలి. హౌ మచ్ డిఫరెంట్ అన్నారు. ద డిఫరెన్స్ మీన్స్ సబ్స్ట్రాక్షన్ చేయాలి. క్యూబాయిడ్ వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేసి క్యూబ్ వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేసి దాన్ని సబ్స్ట్రాక్షన్ చేస్తే ఎంత డిఫరెన్స్ ఉంటుంది అనేది వస్తుంది. ఓకేనా. లెంత్ ఆఫ్ cuboid 25 centimeters, breadth broad anna breadth anna same. Okay. Broad of cuboid 15 centimeters, height of cuboid 8 centimeters. ఓకే. ఇప్పుడు మనం దీనికి వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయాలి. వాల్యూమ్ ఆఫ్ cuboid equals to length into breadth into height, 25 into 15 into 8. Okay. 25 into 15, 5 5s are 25, 5 2s are 10 plus 2 12, 1 5s are 5, 1 2s are 2, 5 7 3 into 8, 8 5s are 40, 8 7s are 56, 56 plus 4 60, 8 3s are 24 plus 6 30. ఓకే. 3000 సెంటీమీటర్స్లో ఉంది కాబట్టి సెంటీమీటర్ క్యూబ్ అని రాస్తాం. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇచ్చారు దీంట్లోనే క్యూబ్ ఎడ్జ్ ఆఫ్ క్యూబ్ అన్న ఎడ్జ్ ఆఫ్ క్యూబ్ 16 centimeters అంటే సైడ్ కదా, సైడ్ ఈజ్ ఈక్వల్స్ టు 16 centimeters. అప్పుడు వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఈక్వల్స్ టు సైడ్ ఇంటూ సైడ్ ఇంటూ సైడ్ అంటే సైడ్ క్యూబ్ అంటే 16 ఇంటూ 16 ఇంటూ 16 క్యూబ్ అవుతుంది. ఓకే. 16 ఇంటూ 16 ఇంటూ 16 అంటే మనకు ఆన్సర్ ఎంత వస్తుంది అని అంటే 4096 వస్తుంది. ఓకే. 4096 సెంటీమీటర్ క్యూబ్. ఇప్పుడు డిఫరెన్స్ ఆఫ్ క్యూబాయిడ్ difference between cube and cuboid, the volume difference between cube and cuboid. Okay. క్యూబ్ కి ఇంకా క్యూబాయిడ్ కి ఎంత డిఫరెన్స్ ఉంది, ఇక్కడేమో 4096, ఇక్కడనేమో 3000. ఎంత డిఫరెన్స్ ఉంది, 1096 సెంటీమీటర్ క్యూబ్. ఓకే. ద వాల్యూమ్ డిఫరెన్స్ బిట్వీన్
క్యూబ్ అండ్ క్యూబాయిడ్, క్యూబ్ అండ్ క్యూబాయిడ్. ఓకే, క్యూబ్ వాల్యూమే ఎక్కువ ఉంది క్యూబాయిడ్ కన్నా. ఓకే, ఇప్పటి వరకు 6 సమ్స్ కంప్లీట్ అయిపోయాయి. రిమైనింగ్ 4 సమ్స్ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ ప్రాబ్లమ్స్ కానీ మీకు అర్థమైతే కంపల్సరీ ఒక లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.